దీపావళి రోజు టపాసులు కాలుస్తారు కదా స్వామి. మరి దీపావళి టపాసులు కాల్చడం కేవలం ఆనందం కోసమేనా, లేదా దీని వెనక ఏదైనా ప్రయోజనం ఉందంటారా? అంటే ఇవి కాల్చడం వల్ల పర్యావరణానికి నష్టం అని తెలిసినప్పటికీ మనం దీపావళి టపాసులు కాలుస్తూ ఉంటాం. అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చింది? అయితే దీపావళి అనేది ఏదైతే ఉందో మనము టపాసులు పేల్చడము పర్యావరణ నష్టం జరుగుతున్నా మనం ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ముందుగా టపాసులు పేల్చడం అంటే పూర్వంలో ఈ టపాసుల తయారీ దేంతో చేసేవారమ్మా? గ్రంథకంతో చేసేవారు. అయితే అది ఏదైతే ఉందో ఆ గ్రంథకం ద్వారా మనకు ముందుగా చప్పుడు ఏదైతే ఈ టపాసులు పేలడం ఏదైతే చప్పుడు ఉందో ఆ చప్పుడు వల్ల కొన్ని క్రిమి కీటకాలు చనిపోయింది. తర్వాత ఆ యొక్క పేలినటువంటి ఆ ద్రవ పదార్థం ఏదైతే అది ఘన పదార్థం ఇవి ఉన్నాయో ఆ గంధకంతో పేలినది ఏదైతే ఉందో ఆ యొక్క గంధకం వలన అది వ్యాపించి ఏవైతే క్రిమి కీటకాలు ఉన్నాయో అవన్నీ కూడా మరణిస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క టపాసులు పేల్చేది. కానీ ఇప్పుడు ఇతర ఏవేవో కలిపేసి చేస్తున్నారు. కానీ ఆ గంధకంతో చేసిన వాటిని అలా చేయడం వల్ల ప్రకృతిపరమైనటువంటి ఏవైతే ఇప్పుడు మనకు ఏంటి మొన్నటి వరకు వర్షాలు తగ్గి ఇప్పుడు చలి ప్రారంభం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క పర్యావరణ మార్పు ఏదైతే ఉన్నదో ఆ వాతావరణ మార్పు ఏదైతే ఉందో ఆ మార్పు సమయంలో వీటిని చేయడం వల్ల ఆ క్రిమి కీటకాలన్నీ కూడా నశించి వాళ్ళకు ఎటువంటి రోగాలు రుగ్మార్తులు రాకుండా ఉంటాయని ఈ యొక్క టపాసులు పేల్చడం అనేది జరుగుతుంది.